ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ అంతానికి ట్రంప్ ఎందుకు అంత పంతం పట్టారు? ఐతుల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మహమ్మద్ మొసాదెగ్ను బ్రిటన్, అమెరికాలు ఆపరేషన్ బూట్ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దెదించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మహమ్మద్ రజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికి రుహుల్లా ఖొమైనీ సారథ్యంలోని ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. ఆ తర్వాత రుహుల్లా ఖొమైనీ మరణంతో అధికార పగ్గాలు ఖమైనీ చేతికొచ్చాయి. నాటి నుంచి అమెరికాకు ఐతుల్లా అలీ ఖమేనీ కొరకరాని కొయ్యిగా తయారయ్యారు. పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఖమైనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు ఖమైనీ. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణక్యంతో పటాపంచలు చేశారు. ఇరాన్కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్ను, యెమెన్లో హుతీలను, లెబనాన్లో హెజ్బుల్లా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపరుచుకున్నారు ఖమైనీ. దాంతో ఖమైనీ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా విధాలా ప్రయత్నించింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి ఇలా పలు రకాలుగా ప్రయత్నించి విఫలమైంది. ఖమైనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారి కూడా తనకేం సంబంధం లేదని బుకాయించింది అమెరికా. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహరాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడి చేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నం చేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిద్దీన్ ఈ కల్ఫ్కు ఆర్థిక సాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థకు అండదండలు అందించింది. అంతేకాదు ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసుగొల్పింది. మత పాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను పుట్టించింది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించింది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లను కూడా విస్తృతపరిచింది అమెరికా. అణు పరిశోధనలు జరగకుండా అడ్డుపడేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తన వంతు సాయం చేసింది. మొత్తానికి అమెరికాకు కొరకరాని కొయ్యగా మారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఐతుల్లా అలీ ఖమేనీని హత్య చేయించాడు ట్రంప్. దశాబ్దాల అమెరికా పంతాన్ని ట్రంప్ నెరవేర్చాడు.